బ్రేకింగ్ న్యూస్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కలెక్టర్ ఆదేశాలతో ఆత్రేయపురం పూతరేకుల కేంద్రాల ఆకస్మిక తనిఖీలు చేశారు. కల్తీ నెయ్యితో పూతరేకులు తయారు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పలు షాపులలో తనిఖీలు చేపట్టారు. లేబుల్ లేని నెయ్యి ప్యాకెట్లపై ఆరా తీశారు. మ్యానుఫ్యాక్చరింగ్ గడువు తేదీ లేని సుమారు 150 కేజీల నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ షాప్లో బ్రాండ్ నేమ్ లేని నెయ్యి ప్యాకెట్లను సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత షాప్ యజమానిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఆత్రేయపురం పూతరేకుల గురించి అడగగానే ఎవరికైనా కూడా నోట్లో నీళ్లు ఊరుతాయి. సో ఎందుకంటే అంత ఫేమస్ ఉంటాయి ఆత్రేయపురం పూతరేకులు. ఇప్పుడు ఆత్రేయపురం పూతరేకుల పైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? కల్తీ నెయ్యి వాడుతున్నారని, లేబుల్ లేని నెయ్యి వాడుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏం జరుగుతోంది? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమంటున్నారు? చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాకు సంబంధించి ఏదైతే ఆత్రేయపురం పూతరేకులు అనేది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన పూతరేకులు అని చెప్పుకోవాలి. పూతరేకుల పేరు చెప్పాలి ఎవరికైనా నోరు ఊరుతుంది. అయితే ఆత్రేయపురం పూతరేకులు అన్నిటికన్నా స్పెషల్ అని కూడా అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓల్డ్ ప్రపంచానికి ప్రసిద్ధిగాంచిన ఈ పూతరేకుల్లో వాడే నెయ్యిలో కొంత కల్తీ కలుస్తుందని కొంతకాలంగా వచ్చిన కంప్లైంట్ ఆధారం మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అలాగే కలెక్టర్ ఆదేశాలతో అయితే కోనసీమ కలెక్టర్ ఆదేశాలతో అయితే ఈ రోజు దాడి నిర్వహించినట్లుగా అధికారులు చెప్పారు. అయితే ఇప్పటికే ఎటువంటి లేబుల్స్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ లేని ఒక నెయ్యి ప్యాకెట్లు సుమారు 150 కేజీల నెయ్యిని అయితే స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా వారికి ఎక్కడి నుంచి సప్లై వస్తుంది, అసలు ఇది నెయ్యారా నెయ్యి కాదా లేదంటే కల్తీ నెయ్యి అనేది మాత్రం ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని ధృవీకరించగలం. కాబట్టి దీని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కి పంపించినట్లుగా కూడా చెప్తున్నారు. ఈ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికి ఎప్పుడు ఎటువంటి కల్తీ నెయ్యి కానీ లేదంటే దీంట్లో వాడే ప్రొడక్ట్స్ మీద కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు రాలేదు. మొదటిసారి ఇలాంటి రావడం అనేది చాలా శోచనీయంగా కూడా వ్యాపారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీ వాడేదంతా కూడా క్వాలిటీ నెయ్యే, బల్క్ లో తెచ్చుకునేది మాత్రం డబ్బాల్లో ఫిల్ చేసుకుంటాం కాబట్టి దాని మీద బ్రాండ్ నేమ్ లేదు అన్నట్లుగా కూడా వ్యాపారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ కి సంబంధించి ఏదైతే అక్కడ బ్రాండ్ నేమ్ లేని నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సో అది ఏంటంటే వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని వారు చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బ్రాండింగ్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ అనేది ఈ ఫుడ్ కి సంబంధించి నెయ్యికి సంబంధించి ఉండాలి. ఇది నామ్స్ కాబట్టి నామ్స్ కి అండర్ లో లేదు కాబట్టి దీని శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఈ శాంపిల్స్ అన్ని కూడా ల్యాబ్ కి పంపించిన తర్వాత నెయ్యి కాదు అనే ధృవీకరణ అయితే మాత్రం షాప్ ఓనర్ పై కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.